ఆన్లైన్ బెట్టింగ్లపై ప్రత్యేక ఫోకస్ చేశామన్నారు సిఐడి చీఫ్ చారు సిన్హా. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్స్ పై దర్యాప్తు చేస్తున్నామన్నారు. 100 కోట్ల ఆన్లైన్ ఫ్రాడ్ ను ఛేదించామని, అలాగే ప్రధాన నిందితుడు స్పెక్టర్ ఇన్ఫోసిస్ సంస్థ యజమాని కృష్ణారెడ్డిగా తేల్చామన్నారు చారు సిన్హా. 2024 నుంచి 2025 వరకు అక్రమ బెట్టింగ్ తో 10 కోట్లు సంపాదించారని చెప్పారు. బెట్టింగ్ యాప్ వెనక ఉన్న నిర్వాహకులు ఎవరనే దానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. అరెస్టైన వారిలో గుజరాత్, ఢిల్లీకి చెందిన వ్యక్తులున్నారని తెలిపారు చారు సిన్హా. ఈ డఫాబెట్ యాప్లో ద యాప్ ఎన్కరేజెస్ బెట్టింగ్ దేనిపైన, క్రికెట్ పైన, కెసినో గేమ్స్ పైన అండ్ ఒక ఏవియేటర్ అని గేమ్ ఉంది, దానిపైన బెట్టింగ్ చేయడం ఈ యాప్ ఎంకరేజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆన్ అ డైలీ బేసిస్ మనం చూసుకుంటే ఈ అక్యూజ్డ్ ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసినది ఆల్మోస్ట్ 11 అక్యూజ్డ్ హ్యావ్ బిన్ అరెస్టెడ్. దాంట్లో 10 మంది ఇండియన్స్ ఉన్నారు, ఒకటి అఫ్ఘానీ నేషనల్ ఉన్నారు. 2 మెయిన్ ఆర్గనైజర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం వీళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ రోజు వీళ్ళ సంపాదన ఒక 8 లక్షల నుంచి 10 లక్షల రోజు సంపాదన ఉంది ఈ మెయిన్ ఆర్గనైజర్స్ది. నా విక్టిమ్స్ని ఎలా ప్రలోభిస్తారు, బోనస్ వస్తుందని, మీరు ఏదైనా అమౌంట్ పెడితే దాంట్లో రిటర్న్ హై ఉంటుందని ఇనీషియలీ విక్టిమ్స్ని ల్యూర్ చేసి, విక్టిమ్స్ ఫస్ట్ కొంచెం అమౌంట్ పెడితే వాళ్ళు కొంచెం ఏదైనా విన్ చేస్తే అమౌంట్ మరి ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ పెడతారు, మరి ఇంకా కొంచెం అమౌంట్ పెడతారు. సో దే గెట్ ట్రాప్డ్. ఆల్మోస్ట్ 40 మంది 6 టీమ్స్ 40 మంది ఆఫీసర్స్ని ఇక్కడ సిఐడి నుంచి పంపించడం జరిగింది న్యూఢిల్లీ, గుజరాత్ అండ్ పంజాబ్కి. 2 వీక్స్ వాళ్ళు ఈ వేరే వేరే జగాల్లో క్యాంప్ చేశారు. ఎందుకంటే అక్యూజ్డ్ ఫ్రీక్వెంట్ వాళ్ళ మొబైల్ ఫోన్స్, వాళ్ళ సిమ్ కార్డ్స్, వాళ్ళ లొకేషన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తున్నారు టు అవాయిడ్ డిటెక్షన్. కాబట్టి 2 వీక్స్ అక్కడ మనం క్యాంప్ చేయడం జరిగింది. కంటిన్యూస్ సర్వేలాన్స్ తర్వాత ఈ 11 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది.